ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. మేడమ్స్, వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న యొక్క 2 రాష్ట్రాల తెలుగు విద్యార్థులందరికీ రేపు రాబోయే రోజుల్లో కాబోయే ప్రతి నోటిఫికేషన్‌లో మీరే విజేతలుగా నిలబడాలనే మా ఆకాంక్ష సార్. ప్లాటో యాజమాన్యం లాక్‌డౌన్, ఈ కరోనా యొక్క దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకి పోటీ పరీక్షల్లో అత్యధికంగా అడిగే బిట్స్, కరెంట్ అఫైర్స్. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైంది కాబట్టి విద్యార్థులకు అందించాలనే ఒక లక్ష్యంతోనే ప్లాటో యాజమాన్యం కావాల్సిన కరెంట్ అఫైర్స్ అందిస్తుంది సార్. ఎవ్రీడే సార్ ఇక్కడ రోజువారీ కరెంట్ అఫైర్స్. మీ ఎగ్జామ్ వరకు టోటల్ ఎనఫ్ సార్. బయట మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు సార్. టోటల్ ఎనఫ్ సార్. అదేవిధంగా సార్ ఆల్రెడీ మరి యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఇప్పుడే 4 to 5 ఎగ్జామ్ అయిపోయింది. పేపర్ అనాలిసిస్ అయిపోయింది. వీలుంటే మీరు చూసుకోవచ్చు సార్. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ సార్ టుడే 2020 సంవత్సరం డిసెంబర్ 6 మహాప నిర్యాణం. ఈ మహాప నిర్యాణం రోజు సార్ వచ్చేసి డిసెంబర్ 6. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఇక్కడ 64వ వర్ధంతిని కేంద్రం విజయవంతంగా నిర్వహించింది సార్. ఒక ఏప్రిల్ 14 సార్. ఇది ఏప్రిల్ 14 అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని యుఎన్ఓ వచ్చేసి ఇక్కడ సార్ వరల్డ్ నాలెడ్జ్ డేగా గుర్తించింది సార్. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ఇక్కడ 1990లో ఇతనికి భారతరత్న అవార్డు లభించింది సార్. ఒక 2017 నాటికి సార్ 2017 నాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించి 125 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 14 వరల్డ్ నాలెడ్జ్ డేగా గుర్తించింది. ఈ 21వ శతాబ్దంలో అత్యంత మేధావిగా టైమ్ మ్యాగజైన్ పత్రిక కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహారాష్ట్రం సార్. ఇతంది భారత రాజ్యాంగం నిర్మాత సార్. ఒక భారతరత్న అవార్డు గ్రహీత సార్. ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి సార్ ఇతను. మరి అంబేద్కర్ సార్ ఇక్కడ ఒక నాసిక్లో 50,000 మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు సార్. అంబేద్కర్ సమాధి నాగపూర్లో ఉంది సార్. సమాధి పేరు చైత్ర భూమి సార్. ఈరోజు 2020 సంవత్సరం డిసెంబర్ 6 నాడు అంబేద్కర్ యొక్క వర్ధంతి వేడుకల్ని భారత ప్రభుత్వం నిర్వహించింది సార్. ఈ వేడుకలకు ప్రధాని కూడా హాజరు కావడం జరిగింది సార్. ఇక్కడ పోటీ పరీక్షల ఎగ్జామ్ అడిగితే సార్ ఏ ఇయర్ నుండి అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ఏప్రిల్ 14 వరల్డ్ నాలెడ్జ్ డేగా యుఎన్ఓ గుర్తించింది. ఏ ఇయర్లో అంబేద్కర్ భారతరత్న అవార్డు వచ్చింది? 2020 డిసెంబర్ 6 నాటికి అంబేద్కర్ మరణించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? ఈ విధంగా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక 1956 డిసెంబర్ 6 నాడు
1956 డిసెంబర్ 6 నాడు మరణించారు సార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 1992 సార్ ఇక్కడ డిసెంబర్ 6 నాడు ఉత్తరప్రదేశ్లో అయోధ్య పట్టణంలో బాబ్రీ మసీదుపై దాడి జరిగిన రోజు సార్ ఇది వచ్చేసి. ఒక పివి నరసింహారావు ఈ దేశ ప్రధానిగా ఉన్న సందర్భంలో బాబ్రీ మసీదు కంటే ముందే మా రామ మందిరం ఉందని చెప్పి, లేదు మా బాబ్రీ మసీదు అని చెప్పి హిందువుల ముస్లింల మధ్య గొడవ స్టార్ట్ అయ్యి సార్. ఎల్కేద్వన రథయాత్ర తమిళనాడులో కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ వరకు యాత్ర వెళ్ళాలి. అయోధ్య ప్రాంతాన్ని చేరుకోగానే ఆ మసీదు పైన దాడి జరిగింది. దాన్ని చరిత్రలో బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. ఒక 2000 అంటే బాబ్రీ మసీద్ ఈ సంఘటనపై విచారించిన కమిషన్ లిబరహాన్ కమిషన్ సార్. ఇక్కడ లిబరాన్ కమిషన్ విచారించింది సార్. ఇక్కడ ఈ దేశంలో దాదాపు 40 సార్లు పైగా వాయిదా పడిన నివేదిక కూడా సార్ ఈ సంఘటనపై వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక 2019 సంవత్సరం నవంబర్ 9 నాడు అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో మొత్తం 5 న్యాయమూర్తులు సార్ ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. వీరు బాబ్రీ మసీద్ సంబంధించిన యొక్క 2 వచ్చేసి ఇక్కడ సార్ 2.77 ఎకరాల భూమి ఇది రాముడికి సంబంధించినదిగా తీర్పు ఇచ్చారు సార్. ఇక్కడ సార్ ఈ బాబ్రీ మసీద్ యొక్క దాడిలో ఎల్కే అద్వానీ, ఉమాభారతి వాళ్ళ అనుచరులు కూడా సంబంధం ఉందని చెప్పి వాళ్ళ మీద అప్పటి ప్రభుత్వాలు కేసులు బుక్ చేస్తే ఒక 2020 సంవత్సరం ఇక్కడ 20లో సిబిఐ జాయింట్ న్యాయవాది అయిన సురేందర్ యాదవ్ వీళ్ళందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించారు సార్. వచ్చేసి ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు. చాలా మంది కొద్దిమంది చనిపోయారు, కొద్దిమంది ఇక్కడ ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పి ఈ అయోధ్య ఇష్యూపై కొట్టివేయడం జరిగింది సార్. నో బ్లాక్ డేగా ఇక నుంచి బ్లాక్ డే లేదని కూడా చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఒక డిసెంబర్ 6 అంటే అప్పట్లో బ్లాక్ డేగా గుర్తించుకున్నాం సార్. రేపు పోటీ పరీక్షలు అడగవచ్చు సార్. ఈ మధ్యన వచ్చేసి అక్కడ బాబ్రీ మసీదుపై ఎల్కే అద్వానీ, ఉమాభారతి లాంటి యొక్క వ్యక్తుల్ని నిర్దోషులుగా తీర్పిచ్చిన యొక్క సిబిఐ జడ్జి ఎవరు? ఏ ఇయర్లో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది? బాబ్రీ మసీద్ సంఘటనపై విచారించిన కమిషన్ ఏంది? ఈ బిడ్డ జిఎస్ పరంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ప్రధానంగా సార్ ఇక్కడ ఒక 2021 నుండి సార్ ఇక్కడ జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త
నిర్ణయాన్ని కూడా మద్దతు ప్రకటించేది సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే గవర్నమెంటు ఉద్యోగాల్లో చేరే వారికి స్మోకింగ్ అలవాటు ఉంటే ఉద్యోగాల్లో అర్హులు కాదు అని, ఉద్యోగాల్లో అర్హులు కాదని ఈ తీర్పును ప్రకటించి సార్ వచ్చేసి ఇక్కడ. ఎందుకంటే సార్ ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఎలాంటి స్మోకింగ్ వాడకం అంటే స్మోకింగ్ ఉండకూడదని చెప్పి ఇలాంటి స్మోకింగ్ చేసే వారిని ఉద్యోగాలను తొలగిస్తాం ఫస్టే. వాళ్ళు ఉద్యోగాలు చేరే ముందే ఇలాంటి యొక్క అంశాలపై కూడా వాళ్ళకి అప్లికేషన్లో ఇస్తాం. అలాంటి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళని ఉద్యోగాలు చేర్చుకోవాలని చెప్పి ఇది రేపు 2021 ఏప్రిల్ 1 నుండి రేపు జార్ఖండ్లో అమలు రాబోతున్న సంఘటన సార్. ఈ 2020 సంవత్సరం నవంబర్ 15 నాడు దేశంలో నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి సార్. ఒక శిబు సోరెన్ పోరాట ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది సార్. ఆయన కొడుకయ్యేలా హేమంత్ సోరెన్ జార్ఖండ్ యొక్క అంటే సీఎంగా పనిచేస్తున్నాడు సార్. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు 81 సార్. జార్ఖండ్ గవర్నర్ సార్ ద్రౌపది ముర్ము. జూదాగూడు ప్రాంతం ఇక్కడ యురేనియం నిక్షేపాల ప్రసిద్ధిగాంచింది. చోటా నాగపూర్ ఇది ఖనిజాల ప్రసిద్ధిగాంచింది. జర్మనీ సంబంధించిన యొక్క రూర్ లోయ అనే ప్రాంతంతో ది రూర్ ఆఫ్ ది ఇండియా అని కూడా పిలుస్తున్నాం. ఒక 1964లో రష్యా సహకారంతో నిర్మించిన బొకారో ఇనుముకు కర్మాగారం కూడా ఇక్కడే ఉంది సార్. ఒక జార్ఖండ్ డైనమిట్ మహేందర్ సింగ్ ధోని ఈ రాష్ట్రమే సార్. ఒక 1907లో ఈ దేశంలో తొలి ఇనుముకు కర్మాగారం టాటా ఇనుముకు కర్మాగారం ఇక్కడే ఉన్నది సార్. జార్ఖండ్ స్టేట్ సార్. అది ఏ టైపులో రేపు జార్ఖండ్ గురించి అడిగినా కూడా మన పూర్తిగా అవగాహన ఉంటేనే మన పోటీ పరీక్షల్లో బిట్టు క్యాచ్ చేయగలుగుతాం సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు ఒక 2020 సంవత్సరము డిసెంబరు 6 నాడు ఈరోజు సార్ ఇక్కడ ఈ రోజుకు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమాన్ని ప్రారంభించి పదకొండవ రోజు సార్. ఈ రోజున రైతులకు మద్దతుగా బాక్సింగ్ క్రీడాకారుడు విజేందర్ కుమార్ సింగ్ రాజు ఖేల్రత్న అవార్డును రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సరే ఇక్కడ నేను తిరస్కరిస్తా. ఈ రైతు ఉద్యమాలపై ఇక్కడ మీరు మాత్రం చర్యలు తీసుకోకపోతే ఒక అన్నం మనకు దేశ ప్రజలందరికీ అన్నం పెట్టే అన్నదాత ఇవాళ రోడ్డు పాలైందంటే ఏంది పరిస్థితి? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ ప్రభుత్వాలు ఎడిపోతున్నాయి. రైతు ఏం కోరుకుంటున్నాడు? రైతు గిట్టుబాటు ధర కోరుకుంటున్నాడు.
రైతుకు కావాల్సిన పంట కావాల్సిన కోరుకుంటున్నాడు. రైతుకి ఎక్కువ అవసరం లేదు. అలాంటి రైతు ఇయాల రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న మొమెంట్‌లో ఎందుకు ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలను అక్కడ అంత బలవంతంగా రుద్దవలసిన యొక్క అవసరం ఏముందని చెప్పి ఇలా ప్రకాష్ సింగ్ బాదల్ గాని, చాలామంది క్రీడాకారులు కూడా ఇలా వచ్చేసి వాళ్ళకిచ్చిన అవార్డులు కూడా వెనకకి ఇచ్చేస్తున్నారు. ఈరోజు విజేందర్ సింగ్ గతంలో ఒలింపిక్స్‌లో ఒక బాక్సింగ్‌లో కాంస్య పతకం విజేత ఈయన ఈరోజు తనకిచ్చిన యొక్క రాజీవ్ ఖేల్రత్న అవార్డును కూడా వెనక్కి తిరిగి ఇచ్చిస్తాను కూడా ఇలా కేంద్రానికి హెచ్చరిక జారీ చేసిన యొక్క సంఘటన సార్ వచ్చేసిది ప్రధానంగా ఇక్కడ. త్వరలో మనం వచ్చే దేశం అంటే రైతులకు మద్దతుగా భారత్ బంద్ కూడా నిర్వహించబోతున్నారు. ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు సార్, అదేవిధంగా తెలంగాణ సీఎం, అదేవిధంగా ఢిల్లీ సీఎం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతు ఉద్యమాలకు మద్దతుగా ఇలా వీళ్ళు సంపూర్ణంగా బంద్లో మేము పాల్గొంటామని చెప్పి రైతులు చెప్పిన యొక్క సంఘటన సార్ వచ్చేసేది. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరం డిసెంబర్ ఇక్కడ సార్ 4 నాడు ఐకే గుజరాల్ సార్ ఇక్కడ ఇంపార్టెంట్ గా చెప్తున్నాం సార్. ఒక ఇంద్ర కుమార్ గుజరాల్ పేరు మీద ఉపరాష్ట్రపతి ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు సార్. దేశానికి 12వ ప్రధాని సార్. 1997 టు 1998 వరకు ప్రధానిగా పనిచేశారు సార్. ఇక్కడ ఒక ఐకే గుజరాల్ లేదా ఇంద్ర కుమార్ గుజరాల్ సార్ ఇతను ఈయన జన్మించిన ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయింది సార్. ఈ భారతదేశానికి 12వ ప్రధానమంత్రి ఇతను. ఈయన పేరు మీద వెంకయ్య నాయుడు ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను కూడా ఆవిష్కరించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్ సార్. ఎగ్జామ్లో ఏమంటాడు సార్ అంటే, ఈ మధ్యనే భారత ప్రభుత్వం ఏ మాజీ ప్రధాని పేరు మీద ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించింది. ఈయన పేరు మీద ప్రత్యేక పోస్టల్ స్టాంపు ఆవిష్కరించింది. ఈయన దేశానికి ఎన్నో ప్రధానమంత్రి, ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు ఈయన ప్రధానిగా పనిచేశారు. ఈ టైపులు రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 7 నాడు కెనడా దేశం ఆధ్వర్యంలో వరల్డ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహణ సార్. భారత్ ఈ సమావేశానికి వెళ్ళడం లేదు. సుబ్రహ్మణ్యం జయశంకర్ ప్రకటన సార్. ఒక కోవిడ్ పై సార్ ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ పైన ప్రపంచ దేశాల యొక్క కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల వ్యాక్సిన్ తయారీలు ఎలా ఉన్నాయి, ఆయా దేశాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా మనం ముందుకు పోవాలని చెప్పి ప్రపంచ దేశాల యొక్క విదేశాంగ మంత్రుల యొక్క సమావేశం జరగబోతున్న తరుణం సార్. ఆ సమావేశం మా భారత్కు రాలేదు, మేము రామని చెప్పి ఆ సమావేశం మనం వెళ్ళడం లేదు సార్. ఎందుకంటే ఇప్పటికీ 2-3 సార్లు సార్ భారత్ హెచ్చరిక చేసిన కూడా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అక్కడ
భారత్లో రైతుల ఉద్యమాన్ని మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పి భారత్లో రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు సార్. 34 ఏళ్ల తర్వాత భారత్ ఇక్కడ కెనడాల మధ్య 2015 నుండి సంబంధాలు మెరుగుపడ్డాయి సార్. గతంలో ఎలాంటి సంబంధాలు లేదు. ఇలాంటి తరుణంలో మళ్ళీ కెనడా మన భారత అంతర్గత విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు, అది మా విషయం, అది మేము చూసుకుంటాం, అక్కడ మీకు సంబంధం లేదని చెప్పి అలా భారత్ కెనడాను హెచ్చరిక చేసినా కూడా కెనడా ప్రధాని ఈ రోజు కూడా ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ రిపోర్ట్ అంటే ఎందుకు సార్ అంటే ఇలా కెనడాలో అంటే అత్యధికంగా కెనడాలో ప్రతిపక్ష పార్టీ అక్కడ మన భారతీయ సిక్కులదే సార్. అక్కడ మన భారతీయులు కూడా అక్కడ ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, మన సిక్కు వాళ్ళు సార్. అక్కడ దాని మద్దతుగా ఇలా కెనడా ప్రభుత్వం ఈ విధంగా భారత్ను ఖండిస్తున్న సార్. అంటే భారత్కు వ్యతిరేకంగా ఈ విధంగా ఆ దేశ ప్రధాని ప్రకటన చేస్తున్న సంఘటన సార్. రిపోర్టీ పరీక్షలు అడగబోతున్న బిట్ సార్, భారతదేశంలో రైతుల ఉద్యమానికి ఏ దేశ ప్రధాని తొలిసారిగా మద్దతు ప్రకటించారు, లేదా ఏ దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ బహిష్కరించింది? ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము డిసెంబర్ సార్ ఇక్కడ 6 నాడు యుఎన్ఓ భారత్లో రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు సార్. ఇక్కడ ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ అక్టోబర్ 24 నాటికి యుఎన్ఓ ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం 75 రూపాయల యొక్క ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది సార్. నాటి నుండి నేటి వరకు ఐక్యరాజ్య సమితికి అనేక సందర్భంలో పలు అంశాలపై భారత్ మద్దతుగా నిలబడింది. ఇలా ఈ భారత ప్రభుత్వం తీసుకునే రైతు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి రైతు రోడ్డెక్కాడు, రైతు ఇలా ఇబ్బంది పడుతున్నాడు, ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి, మేము కూడా ఆలోచిస్తున్నాం, తక్షణమే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను అక్కడ సవరించండి, ఆ చట్టాలని వెనుకకు తీసుకోండి అని చెప్పి అలా రైతు ఉద్యమానికి భారత్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి అలా ఐక్యరాజ్య సమితి మద్దతు ప్రకటించిందంటే ఆ చట్టాలు ఎంత రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయో మనమే ఆలోచించాలి సార్. వచ్చేసి ఇక్కడ ప్రధానంగా రిపోర్టింగ్ పరీక్షలు అడుగుతాడు సార్. భారతదేశంలో ఎవరి ఉద్యమానికి ఐక్యరాజ్య సమితి 2020 డిసెంబర్ 6 నాడు మద్దతు ప్రకటించింది? ఇలాంటి పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి దీంతో పాటు ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 6 నాడు పోలాండ్ రాజధాని వార్సాలో వరల్డ్లోనే అత్యంత లోతైన ఈత కొలను ప్రారంభించారు సార్. 45 మీటర్ల లోతు సార్, 148 అడుగుల లోతు సార్, 8,000 క్యూసెక్కుల నీటి నిల్వ సార్ వచ్చేసింది.
ఒక పోలాండ్ సార్, ఇది 2 సార్లు నోబెల్ బహుమతి స్వీకరించిన మేడం క్యూరీ ఆల్సో బిలాంగ్స్ టు కంట్రీ, దిస్ కంట్రీ సార్, పోలాండ్ కంట్రీ. ఓల్గా టోకార్ జర్జుక్ ఒక నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత, ఒక మ్యాన్ బుకర్ బహుమతి గ్రహీత, ఆమె కూడా ఈ దేశమే సార్. ఓ యూరోప్ ఖండంలో ప్రధానమైన కంట్రీ పోలాండ్ సార్. ఐక్యరాజ్య సమితిలో 51వ దేశం పోలాండ్ సార్. ఒక ప్రపంచంలోనే ఈరోజు అతి లోతైన ఈత కొలను ఎక్కడ ప్రారంభించారంటే ఈరోజు పోలాండ్లో ప్రారంభించారు సార్. సుమారు 45 మీటర్ల లోతు సార్. ఇది 8,000 క్యూసెక్ యొక్క నీటిని కూడా నిల్వ ఉంచుకోగలుగుతుంది. అలాంటి ఈత కొలను ఈరోజు పోలాండ్లో ప్రారంభించిన సంఘటన సార్. ఈ స్పోర్ట్స్ పరంగా, క్రీడా పరంగా, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ ఇష్యూస్ సార్ ఇది. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము డిసెంబర్ సార్, ఇక్కడ 6 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో కొండపాక మండలంలో దుద్దేడ గ్రామంలో 60,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ₹45 కోట్ల ఐటీ టవర్ నిర్మించడానికి అనుమతి ప్రకటించింది సార్ రాష్ట్ర ప్రభుత్వం. ఒక సిద్దిపేట జిల్లా సార్, సిద్దిపేట జిల్లాలో ఒక ఐటీ టవర్ సార్ వరాల జల్లు గురిపించారు రాష్ట్ర సీఎం. అదేవిధంగా సార్ నల్గొండ జిల్లాలో అక్కడ ఆలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా అనుమతి ఇచ్చారు సార్. అదేవిధంగా వచ్చేసరి ఇక్కడ మూసీ నదిపై నల్గొండ జిల్లాలో కొండ్రపోలు గ్రామం వద్ద అక్కడ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా అనుమతి ఇచ్చారు సార్. ఈరోజు రేపు తెలంగాణ కరెంట్ ఆఫీస్ పరంగా అడతాడు సార్. ఈ కింది వనలో ఏ పట్టణంలో ఒక ఐటీ టవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది, ఎక్కడ ఐటీ టవర్ నిర్మించబోతున్నారు, లేదా వచ్చేసి అక్కడ ఏ జిల్లాలో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, ఇలా రేపు పోటీ పరీక్షలో తెలంగాణ కరెంట్ ఆఫీస్ పరంగా అడుగుతాడు సార్. అదేవిధంగా సార్ ఇవాళ నెల్లూరులో సార్, ఇవాళ ఏలూరు వచ్చేసి ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ సార్ ఇప్పటికీ 200 మంది పైగా అస్వస్థతకు గురయ్యారు, 100 మంది పైగా చనిపోయారు సార్. అంతుపట్టని చిక్కుతో వచ్చేసి ఇక్కడ ఇలా భయంకరమైన వ్యాధితో అల్లాడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్న సంఘటన సార్. అసలు ఏంది ఇది, కోవిడా లేకుండా వచ్చేసి ఇక్కడ మరో వ్యాధ ఏంటి అని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇలా ఏలూరు అంటే పరిసర ప్రాంతాల్లో అక్కడ నీటిని వచ్చేసి అక్కడ మంచినీరు అక్కడ కలుషితమైందా ఏంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ కోరుతున్న సంఘటన సార్ ఏలూరులో వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక డిసెంబర్ 6 సార్ ఇక్కడ హోంగార్డ్ల వ్యవస్థాపక రోజు సార్ వచ్చేసి. ఇది హోంగార్డ్ వ్యవస్థ సార్. ఇది 1947లో ఈ వ్యవస్థని ఇక్కడ కేంద్రం తీసుకురావడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి 1962 డిసెంబర్ 6 నుండి
హోంగార్డుల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే అధికారాన్ని కేంద్రం కల్పించింది సార్. ఎందుకు సార్ అంటే వచ్చేసి ఇక్కడ అనుక్షణం కూడా సార్ ఒక పోలీస్ వ్యవస్థతో పాటు హోంగార్డులు కూడా సార్ అనేక రకాల సేవలు అందిస్తున్నారు సార్. వీళ్ళు అనుక్షణం కూడా సార్ తక్కువ డబ్బులతో కూడా ఇలా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయడంలో ముందుకు పోతున్న సార్ ఈ యొక్క హోంగార్డులు. వాళ్ళకి ఎంత శాలరీ ఇచ్చినా తక్కువే సార్. ఒక 1962 నుండి డిసెంబర్ 6వ తేదీని ఒక జాతీయ హోంగార్డుల వ్యవస్థాపక రోజుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి సార్ ఈరోజు సార్ ఈ హోంగార్డుల రోజు సందర్భంగా ఈరోజు ఏపీ ప్రభుత్వం సార్ హోంగార్డులకి 24 సంవత్సరానికి 24 సెలవులు సార్. ఇక్కడ సెలవులను కూడా ప్రకటించింది సార్. గతంలో పోటీ పరీక్షలు పెట్టి సార్ ఏ రోజు నుండి ఏ రోజున జాతీయ హోంగార్డుల రోజు నుంచి పడిన పెట్టి సార్ 21,000 రూపాయల వేతనం కూడా ఇవ్వడానికి ఇలా ఏపీ ప్రభుత్వం ఆమోదించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఏ ఇయర్లో ఇండియాలో హోంగార్డ్ వ్యవస్థ స్టార్ట్ అయింది, హోంగార్డ్ వ్యవస్థ స్టార్ట్ అయింది లేదా ఏ ఇయర్ నుండి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వచ్చాయి హోంగార్డుల నియామకం ఇది. గతంలో పోటీ పరీక్షలు అడిగిన బిట్ సార్ ఇది. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 6 నాడు సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థకు ఉత్తమ జాతీయ అగ్రికల్చర్ సీడ్ అవార్డు లభించింది సార్. ఇక్కడ వచ్చేసి జాతీయ స్థాయిలోనే తెలంగాణ నుండి సార్ ఇలా ప్రపంచ దేశాలకు కావలసిన విత్తనాలు కూడా ఇలా సీడ్స్ ఎగుమతి అవుతున్నాయి. ఒక సీడ్స్ సేకరించి ఆయా రాష్ట్రాలకి ఆయా దేశాలకి ఎగుమతి చేయడంలో తెలంగాణ ఒక మంచి ఫలితాలు సాధిస్తున్నందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థకి ఒక ఉత్తమ జాతీయ సీడ్స్ అవార్డు కూడా ఈరోజు రావడం జరిగింది సార్. అగ్రికల్చర్ సీడ్స్ గ్రూప్స్ వారు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. కరెంటు జాగ్రత్త పరంగా 2020 సంవత్సరానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తమ జాతీయ సీడ్స్ అవార్డు లభించింది, ఏ రాష్ట్రం దేశంలో సీడ్స్ను అక్కడ ఎగుమతి చేయడంలో నాణ్యతమైన సీడ్స్ను ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో ఉంది, గ్రేడింగ్ గుర్తించడంలో ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ కరోనా వలన సార్ ఇక్కడ 2020 డిసెంబర్ 6 నాటికి సుమారు సార్ ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో ఉన్నట్లు యుఎన్డిపి సంస్థ గుర్తించింది సార్. రేపు 2030 నాటికి సార్ ఇక్కడ వరల్డ్ వ్యాప్తంగా 100 కోట్ల మంది పేదరికంలోకి
రావచ్చు అనే ఒక అంచనా సార్. ఒక 2020 సంవత్సరానికి యుఎన్డిపి ఒక పేదరికం బిడ్డింప నిర్మూలన విభాగానికి బ్రాండ్ అంబాసిడర్గా నేత్ర మోహన్ దాస్ సార్ ఇక్కడ వచ్చేసి నేత్ర మోహన్ దాస్ 1965లో యుఎన్డిపి సంస్థ స్థాపించారు సార్. హెడ్ ఆఫీస్ ఇది న్యూయార్క్ సార్. డైరెక్టర్ జనరల్ సార్ ఇక్కడ అచిమ్ స్టెయినర్ డైరెక్టర్ జనరల్ సార్ ఇక్కడ. సార్ ఒక యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ సార్. ఇది అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమ సంస్థ. ఈ మధ్యనే సామాజిక సేవలో కృషి చేస్తున్నందుకు సోను సూద్కు హ్యుమానిటీ పీపుల్స్ యాక్షన్ అవార్డు కూడా ఇచ్చారు. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈ సంస్థ ఒక నేత్ర మోహన్ దాస్ అనే అమ్మాయి చిన్న చిన్న ట్యూషన్లు చెప్పుకుంటూ 5 లక్షలు సంపాదించింది. లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పేద కుటుంబాలు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్న మూమెంట్లో తను సంపాదించిన 5 లక్షలు వాళ్ళు విరాళంగా ఇచ్చింది. ఈమె సేవలు మెచ్చుకొని యుఎన్డిపి ఒక పేదరిక నిర్మూలన విభాగానికి గుడ్ విల్ అంబాసిడర్గా నేత్ర మోహన్ దాస్ నియమించిన సంఘటన సార్. ఈ యొక్క కరోనా వల్ల సార్ సుమారు 20 కోట్ల మంది పేదరికంలోకి వచ్చారు. తీవ్ర పేదరికంలో 5 కోట్ల మంది ఉన్నారు. రేపు 2030 నాటికి 100 కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళబోతున్నారు. ఇప్పటికి యుఎన్లో 60 లక్షల మందికి తిండి లేదు. తిండి కరువైంది. ఒకరోజు ఒక్క పూట అసలు తిండి దొరకలేని పరిస్థితి సార్ ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో అగ్రదేశాలు ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఆయా పేద దేశాలు సహకరించాలి అనే లక్ష్యంతో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థ ఇలా కృషి చేస్తుంది. ఆ దేశాలకు కావాల్సిన ఆహారాన్ని అందించడంలో. అందుకే ఆ సంస్థకి నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2020 నాటికి యుఎన్డిపి సంస్థ ప్రకారం కరోనా వైరస్ వల్ల ఎన్ని కోట్ల మంది పేదరికంలోకి వచ్చారు? 20. కడు పేదరికంలో ఎంతమంది ఉన్నారు? 5. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది పేదరికం రాబోతున్నారు? ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. నేత్ర మోహన్ దాస్ ఈమె ఏ సంస్థకు ప్రత్యేక రాయబారి ఈ టైపులో బిట్ అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 6 నాడు సార్ ఇక్కడ 3 320 మ్యాచ్లు. ఇందులో సార్ వచ్చేసి ఇక్కడ ఒక మ్యాచ్ ఉండగానే 2 వచ్చేసి ఇక్కడ సార్ T20 2 మ్యాచ్లో T20 2 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా ఓడించి భారత జట్టు T20 టైటిల్ విజేత కావడం జరిగింది సార్. ఇంకో మ్యాచ్ ఉండగానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సార్ టుడే వచ్చేసి హార్దిక్ పాండ్యా సార్. హార్దిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సార్. ఇక్కడ ఆస్ట్రేలియా గడ్డమైన T20 మ్యాచ్లో ఇక 195 రన్స్ లక్ష్యాన్ని కూడా మనం సాధించాం. 3 మ్యాచ్లు T20 మన మధ్య ఆస్ట్రేలియా మధ్య ఉండగానే ఈరోజు సిడ్నీలో మరోసారి T20లో మనం విజయం సాధించి ఈ T20 సిరీస్ని కూడా మనం టైటిల్ని కూడా గెలుచుకోవడం జరిగింది సార్. ఈరోజు వచ్చేసరి ఇక్కడ T20 49 T20 మ్యాచ్ల్లో 59 వికెట్లు తీసిన భారత క్రీడాకారుడు జస్ప్రీత్
బూమ్రా ఉండే. ఆ బూమ్రా రికార్డుకి ఇయాల సమానమైన వ్యక్తి 44 టీ20 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు తీసుకున్న వ్యక్తి యజ్వేందర్ చాపల్. యజ్వేందర్ చాపెల్ లేదా యజ్వేందర్ చాపెల్ సార్. ఈ టీ20లో అత్యధిక వికెట్లు తీసుకున్న యొక్క క్రీడాకారులు సార్ మన భారతీయ క్రీడాకారులు వీళ్ళు. ఈరోజు ఈ మ్యాచ్‌తో జస్ప్రీత్ బుమ్రా రికార్డుకు యజ్వేందర్ చాపెల్ రికార్డు సమానం చేయడం జరిగింది సార్.